హాయ్ అండి, వెల్కమ్ టు శాంతి లాగ్స్. సమ్మర్లో చేసుకునే మ్యాంగో మిల్క్ షేక్ని ఈరోజు మనం తయారు చేసేద్దాం. ముందుగా 2 మ్యాంగోస్ తీసుకొని చక్కగా చెక్కు తీసి ఇలా ముక్కలుగా కట్ చేసేసుకోవాలి. ఇలా ముక్కలుగా కట్ చేసుకున్న వాటిని మిక్సీ జార్లో వేసుకోవాలి. బాగా పండిన మామిడి పండు అయితే చాలా బాగుంటుంది టేస్ట్. ఇలా వేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని బాండలు పెట్టి చిన్న కప్పుతో సేమియా తీసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇలా దోరగా ఫ్రై అయిన తర్వాత ఒక చిన్న గ్లాసు నీళ్ళు వేసుకొని సేమియాని బాగా ఉడికించాలి. ఇలా చక్కగా ఉడికిన తర్వాత ఎలా అంటే ఇలా పట్టుకుంటే 2 ముక్కలుగా విరిగిపోవాలి. ఇప్పుడు ఇందులో ఒక 1/2 లీటర్ పాలు పోసుకోవాలి. ఇలా పాలు పోసుకొని ఈ సేమియాలు పచ్చివాసన పోయేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఈ మామిడికాయ ముక్కల్లో 1 కప్పు బెల్లం వేసుకోవాలి. పంచదార అయినా వేసుకోవచ్చు. వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో 1 స్పూన్ కార్న్ఫ్లోర్ తీసుకోవాలి. కస్టర్డ్ తీసుకున్నా పర్వాలేదు, నేను కార్న్ఫ్లోర్ తీసుకున్నాను. ఇందులో కొంచెం వాటర్ వేసుకొని కలుపుకొని ఈ ఉడుకుతున్న సేమియాల్లో వేసుకోవాలి. కస్టర్డ్ పౌడర్ లేకుండా కార్న్ఫ్లోర్ అయితే మాత్రం 1 స్పూన్ యాలక పొడి కూడా వేసుకోవాలి. ఇలా వేసుకొని కలుపుకున్న తర్వాత కొంచెం పంచదార వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇది బాగా ఉడికించుకున్న తర్వాత ఇలా థిక్గా అయ్యేంత వరకు ఉడికించుకొని ఇప్పుడు మనం ముందుగా చేసుకున్న మామిడికాయ పేస్ట్ని ఇందులో వేసేసుకోవాలి. ఇది రెడ్ బెల్లం వల్ల కలర్ ఇలా వచ్చింది. ఇలా వేసుకొని ఇదంతా 2 నిమిషాలు బాగా కలుపుకొని ఉడికించుకోవాలి. ఇదంతా ఉడికి మ్యాంగో మిల్క్ షేక్ రెడీ అయింది. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లో వేసుకోవాలి. ఇది బాగా తిక్కగా అనిపిస్తే కనుక మరికొన్ని పాలు వేసుకోవచ్చు. దీన్ని ఇలా గ్లాసుల్లో సర్వ్ చేసుకోవాలి. ఈ బౌల్లో మరికొన్ని ఐస్ క్యూబ్స్ వేసుకొని అలాగే నానిన సబ్జాలని ఒక 2-3 స్పూన్లు వేసుకోవాలి. ఈ సబ్జాల టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలా వేసుకున్న తర్వాత ఇందులోనే మరికొన్ని చిన్నగా కట్ చేసిన మామిడికాయ ముక్కలను కూడా వేసుకోవాలి. ఇలా వేసుకొని ఒక 2-3 గంటలు ఫ్రిడ్జ్లో ఉంచుకొని దీనిని చల్లగా తాగితే చాలా బాగుంటుంది. ఇందులోనే కొన్ని దానిమ్మ గింజలు కూడా వేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఇలా మొత్తం కలుపుకొని దీనిని గ్లాసుల్లోకి సర్వ్ చేసుకోవాలి. ఎవరైనా గెస్టులు వచ్చినప్పుడు ఈ మ్యాంగో మిల్క్ షేక్ ఇస్తే చాలా బాగా నచ్చుతుంది. మీకు మంచి కాంప్లిమెంట్స్ ఇస్తారు. ఇది చాలా టేస్టీగా ఉంది. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇందులోనే సర్వ్ చేసే ముందు జీడిపప్పు, బాదం ఇంకా పిస్తా కూడా వేసుకోవచ్చు. ఇలా గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా యమ్మీగా ఉంటుంది. నచ్చింది కదా? ఇంకెందుకు ఆలస్యం, తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ సమ్మర్ వెళ్ళిపోకముందే ఈ మ్యాంగో మిల్క్ షేక్ని తయారు చేసుకొని తప్పకుండా దీన్ని టేస్ట్ చేయండి. ఈ మ్యాంగో మిల్క్ షేక్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినందుకు థ్యాంక్ యూ. జీవితం చాలా చిన్నది కాబట్టి ఎన్ని బాధలు ఉన్నా, ఎన్ని కష్టాలు ఉన్నా ఎప్పుడూ నవ్వుతూ ఉండండి.